హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్దివెల్ పిల్లడు. ఈ రోజు వీడియో వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ ఆఫీస్లో లంచ్ బాక్స్ తెచ్చుకోవడం మర్చిపోయాం. అందుకే బయటికి వెళ్తున్నాను తినడానికి. నిజం అబ్బా, ఆఫీస్లో బాగాలేదని బయటికి వెళ్తున్నాను తినడానికి. ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చి ఫిషర్ మ్యాన్ రాప్ అంట. ఏంటి బాబన్న ఇంకోసారి నేమ్ అర్థం కాలేదు కదా, అందుకే టైప్ చేసాను చూడండి. ఇది ఎక్కడో కాదు, క్యాప్జమ్ ని దాటిన తర్వాత ఉంటుంది. నాన్నగారు కూడా వెళ్లే రూట్ లో సడన్ గా ఇది చూసేసరికి ఏంద్రా గోవా ఉందని అనుకున్నా. మళ్ళీ అర్థమైంది ఈ రెస్టారెంట్ గోవాలో ఉందంట. ఈ రెస్టారెంట్ మేకింగ్ గానీ లోపల థీమ్స్ గానీ వర్కర్స్ గానీ అంతా గోవా స్టైల్లోనే ఉంటారంట. ఈ రెస్టారెంట్ లోపల అయితే చాలా బాగుండే ప్లేసెస్ అన్ని. ఇక్కడ డిఫరెంట్ డైనింగ్ ప్లేసెస్ ఉన్నాయి. ఆ డైనింగ్ ప్లేసెస్ కూడా గోవా నేమ్సే పెట్టేశారు. ఇక్కడ ఇంత పెద్ద బోట్లు ఎలా తెప్పించారో ఏమో వీళ్ళు. ఇక్కడ 2 ఉన్నాయి ఇలాంటివి. అంతేకాకుండా ఈ ప్లేస్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక్కడ నేమ్ కూడా చూసారా, పంజిమ్ అంట. మాకంటే ముందు మా ఫ్రెండ్స్ వచ్చేసారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎత్తుకుంటున్నాం. మేము అలా టెర్రస్ పైకి వచ్చేసినాం. పైకి వస్తే ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మళ్ళీ పైనుంచి కిందకి వచ్చేసినాం, ఎందుకంటే మా వాళ్ళు కింద కూర్చొని ఉంటారంట. రెస్టారెంట్ లోపల డైనింగ్ ప్లేస్ చాలా డిఫరెంట్ గా సెట్ చేసుకున్నారు. ఇలా అయితే అంబియన్స్ కూడా బాగుంది. వీళ్ళ అంబియన్స్ ఎలా ఉందంటే సింపుల్ గా చాలా గ్రాండ్ గా సెట్ చేసుకున్నారు. ఈ రోజు ఈ ప్లేస్ ని విజిట్ చేయడానికి సూత్రధారులు వీళ్ళిద్దరే. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. వీళ్ళిద్దరు మన ఇన్ఫోసిస్ ఫ్రెండ్స్. ఇల్లు మనం వచ్చినాక చేసేది మొదటి పని ఇదే కదా, మెనూ చూడటము. అమ్మతోడు చెప్తున్నా, ఒక ముక్క అర్థం కాలేదు మెనూ చూడగానే నాకు. చాలా డిఫరెంట్ గా పెట్టారు మెనూ కార్డ్. అందుకేనేమో నాకు అర్థం కాలేదు, ఇది ఏం చదివేదానికి కూడా రాలేదు. వీళ్ళ డైనింగ్ సిస్టమ్ లో మొత్తం టేబుల్స్ మీద గ్లాసెస్ కానీ స్పూన్స్ కానీ చాలా బాగా సెట్ చేశారు. సేమ్ గోవాలోనే సెట్ చేసినట్టే సెట్ చేశారు. అదే గోవాలో అంటే ఈ గ్లాస్ నిండిపోయేదేమో ఈ వరకు. అంటే అవును, అదే వాటితో నిండిపోయేది. ఇక్కడ ఆర్డర్ తీసుకునే వాళ్ళు కూడా చూడండి గోవా వైబ్ లోనే ఉన్నారు వీళ్ళు కూడా. అరే బాబు ఏం బాగుంటుందా అని అడిగాను వాడిని. వాడు చెప్పేది నాకు అర్థం కాలేదు, నాకు చెప్పింది వాడికి అర్థం కాలేదు. ఇదంతా మన వల్ల కాదని కాము కూర్చున్నాను. మా ఫ్రెండ్స్ ఆర్డర్ చెప్పేశారు. చెప్పిన ఆర్డర్స్ నేమైతే ఒక్క ముక్క అర్థం కాలేదు. ఇది మాత్రం అయితే ఫిష్ అంట. చికెన్ స్టార్టర్ చెప్తే ఏందో గ్రేవీ టైప్ ఇచ్చారు మాకైతే. ఈ రెండిట్లో ఈ ఫిష్ ఒకటే అయితే చాలా బాగుంది. మా ఎన్ఆర్టీ బ్రో వేరే వాళ్ళు కలిసి వెజ్ ఐటమ్ లో ఏదో చెప్పారు. అది ఏందో కూడా నాకు తెలియదు. ఇదేందో మొత్తం క్రీమ్ తో వచ్చిందంట. మనం ఎక్కడైనా రెస్టారెంట్ లోకి వెళ్తే ఆనియన్స్ ఇస్తారు కదా, వీళ్ళు ఆనియన్స్ అడిగితే ఏమి ఇచ్చారో చూడండి మీరే. ఎంత మెనూ చూసినా ఫిక్స్ అయిందే చెప్పేసిన మా బ్రో పన్నీర్ చెప్పుకున్నాడు. మేము అది చికెన్ బిర్యానీ ఒకటి చెప్పుకున్నాం. ఇక్కడ హ్యాండ్ వాష్ కి ఫింగర్ బౌల్ కూడా ఇవ్వరంట. కనీసం వాటర్ కూడా లేవంట హ్యాండ్ వాష్ కి. ఇక్కడ తిప్పి కొడితే 6 ఐటమ్స్ బిల్లు ఏమో 4000 దాకా అయింది. చేసేది ఏం లేక ఇంకా బిల్లు కట్టేసి బయటకు వచ్చేస్తే రెస్టారెంట్ మొత్తం చూసిన రెస్టారెంట్ అయితే చాలా బాగుంది బయట. ఈ రెస్టారెంట్ నైట్ టైం చాలా బాగుంటుందంట డే టైం కంటే. 2-3 కదా ఈ రెస్టారెంట్ వేస్ట్. గ్యాంగ్ తో వచ్చే కదా చాలా బాగుంటుంది. ఇది నా సజెషన్ అంతే. ఇంకా తినేసి రిటర్న్ వెళ్ళిపోతున్నాం మేమైతే. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. మళ్ళీ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ బద్దివెల్ పిల్లడు ఫర్ మోర్ వీడియోస్. ఇది మన ఛానల్ అబ్బా, సబ్స్క్రైబ్ చేసుకోండి.